ఇరుముడు కట్టుకుని అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో 45 మంది అయ్యప్ప స్వాములు 42 రోజుల దీక్ష ముగించుకొని దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సమాజ భవనంలో ఇరుముడు కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ క్రోధాలను నిరోధించుకుంటూ 42 రోజుల దీక్షను ముగించుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి అంటేనే ప్రజలకు ఎంతో ప్రేమ అని ఆయన పేరుతో దీక్షను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దుబాకలోనే అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేసుకుంటున్నామని, సగం వరకు పనులు పూర్తిగా జరిగాయని, మూల విరాట్ కోసం చందాలు సేకరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రూపాయి నుండి మొదలుకొని తోచినంత విరాళం అందజేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములకు భిక్షను అందజేస్తూ వారి ఆశీర్వచనాలు తీసుకోగా అయ్యప్ప నామస్మరణతో దుబ్బాక పట్టణం అంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయిందన్నారు. ఇంత గొప్ప భక్తితో అయ్యప్ప స్వాములు దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక పట్టణం నుండి 43 మంది స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. దాదాపు 45 రోజులు 41 రోజులు మండల దీక్ష, దాదాపు 44-45 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు శబరిమల బయలుదేరుతున్నాం. దుబ్బాక పట్టణంలో స్వామివారి గుడి నిర్మాణం జరుగుతుంది. మరి ఈ గుడి నిర్మాణంలో మూల విరాటకు ఎవరు తోచిన సాయం వాళ్ళు చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. భిక్షాటన కార్యక్రమం కూడా జరిగింది. మీరు ₹1 కాంచెలి ఎంత చేసినా సరే స్వామికి మీ యొక్క చేతి పడాలి. మూల విరాటు 10 లక్షలు అవుతుంది. 10 మంది కొనిస్తాన్నారు, ఒక్కొక్కరు కొనిస్తాన్నారు, ఒక్కలే 10 లక్షలు పెట్టి. కానీ ఉన్నీకృష్ణ స్వామి కేరళ నుంచి వచ్చి ₹1 కాంచెలి ఎవరు ఎన్నిచ్చినా తీసుకోవాలి. ఇది అందరి భాగస్వామ్యం చేస్తేనే స్వామివారి సంకల్పం కట్టి ఉంటుంది. లోక కళ్యాణార్థం మన అయ్యప్ప స్వామి ఈ యొక్క దీక్ష హరిహర పుత్రుడు ఇది పూర్వజన్మ సుకృతం ఈ మాల వేసుకోవడం. అయ్యప్ప మాల 41 రోజుల నుంచి 46 రోజుల వరకు ప్రతి స్వామి ఆచరించి బ్రహ్మచర్యము పాటించి కామక్రోధాలు తగ్గించి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల ఆరోగ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు అన్నీ మనకు అయ్యప్ప చేకూర్చుతాడు. సో దేవుని దయ వల్ల మనం అందరము ముందుకొచ్చి అయ్యప్ప గుడి నిర్మాణంకు సహాయము మరియు అలాగే మూల విరాట్ విగ్రహం కోసము ప్రతి ఒక్కరు తోచినంతగా రూపాయి నుంచి మొదలుకొని ఎంతైనా సరే స్వామి దయ మీపై ఉండాలని ఈ సహాయం చేయడం వల్ల స్వామికి మూల విరాట్ విగ్రహము, సో మనకు పంచలోహ విగ్రహము మనం ఇచ్చిన దాని మేరకు సో స్వామి మనకు 1000 రేట్లు 1,000,000 రేట్లు మనకు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ హరిహర పుత్రుడు మనకు వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో దేవుని దయ వల్ల మనమందరం కూడా సో సన్మార్గంలో నడిచి సో ఇలాంటి కార్యక్రమాలకు ముందుకొచ్చి తమ వంతుగా సహాయం చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి